నాగర్ కర్నూల్ ఎర్రవల్లి గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్కు వ్యతిరేకంగా రిలే దీక్షలకు దిగారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ముంపు నుంచి తమ గ్రామాన్ని, భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, కలెక్టర్ వచ్చి మా డిమాండ్లను పరిష్కరిస్తేనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని బాధితులు అంటున్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఆర్ఎండ్ఆర్ ప్రాథమిక నివేదికను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నారు. ఎన్నికలు వద్దు, మా భూములు మా ఇండ్లే మాకు ముద్దు అని రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి జీవో ఇస్తేనే ఎన్నికలకు సహకరిస్తామంటున్న రిజర్వాయర్ ముంపు బాధితులతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ఇక్కడ చారగొండం మండలానికి సంబంధించి ఎర్రవల్లి తండాల గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రాథమికంగా ఆర్ఎండ్ఆర్ కూడా నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పేసి ఒక్కసారిగా ఎర్రవల్లి తండా గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా బహిష్కరించేందుకు ఎన్నికలు అయిపోయే వరకు కూడా రిలే దీక్షలకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనము ఎర్రవల్లి గ్రామంలో ఉన్నాము. మా ఇండ్లు, తర్వాత మా భూములే ముద్దు, మాకు ఎన్నికలు వద్దు అని చెప్పేసి వాళ్ళు నినాదం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఇక్కడ గ్రామస్తులు చాలామంది, మహిళలు అంతా కూడా అన్ని పనులు కూడా మానుకొని రిలే దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం మాకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు వద్దు, మా ఇండ్లే మాకు ముద్దు, వాటితో పాటు మా భూములు పోవద్దు అని వాళ్ళు నినాదం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, తాజా మాజీ సర్పంచ్. చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎందుకు రిలే దీక్షలకు దిగారు మీరు, ఏం జరిగింది అసలు? నిన్న మొన్న పేపర్ ప్రకటన చేసిరు, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఇట్లా ఎర్రవల్లి ముంపు పురావుతుందని చెప్పేసి మాకు పొలాలకు కూడా న్యాయం జరగలేదు. మా నివాదం అంతా ఒకటే, ఇప్పుడు మా కట్ట సామర్థ్యం తగ్గించి మా ఊరును కాపాడాలి. ఒక 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ఇంత బిఫోర్ సామర్థ్యం తగ్గిస్తే కొన్ని భూములు మిగిలకుండా ఉంటాయి. ఆ భూములకు మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరా 50 లక్షలు నడుస్తుంది. దాని ప్రకారం 50 లక్షలు కట్టించి కట్ట సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవల్లి తండను కాపాడాలని మనం చేస్తున్నాం. దీక్షలకు ఎలక్షన్ కూడా బహిష్కరిస్తామని చెప్పేసి మీరు అనౌన్స్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే దీంట్లో అసలు అంటే ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా అధికారులను కలిసారా, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అధికారులను, ప్రజాప్రతినిధులను ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ సంబంధించి భూసేకరణ వచ్చినప్పటి నుంచి మేము కలుస్తూనే ఉన్నాం. మాకు అన్యాయం జరిగింది. మా ఫస్ట్ నుంచైనా మా డిమాండ్ సామర్థ్యం తగ్గించి ఎర్రవల్లి ముంపు గ్రామాలను మునగకుండా మినహాయింపు ఇవ్వాలి. మేము ప్రాజెక్టులకు అడ్డు కాదు, ప్రజా ప్రయోజనార్థం ఏ గవర్నమెంట్ ఏ స్కీమ్ తీసుకున్నా, ఏ పథకం తీసుకున్నా, ఈ రిజర్వాయర్ తీసుకున్నా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ తప్పుడు సర్వే చేసిర్రు, మాపై బలవంతంగా రుద్దుతారు అన్నట్టు ఈ ప్రాజెక్ట్ విషయంలో. ఆ ప్రాసెస్లో మేము స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. 25 తారీఖు పోయినాం. మేము 25 తారీఖు సార్ ఇట్లా ఆర్ఎండ్ఆర్ కమిషన్ నుంచి నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య, దగ్గర 300 నుంచి 350 కుటుంబాలు రోడ్ల మధ్య పడుతున్నప్పుడు మీరు కొంచెం స్పందించాల్సిన విషయం ఉంది. మేము అవసరమైతే సీఎం మా పక్క ఊరే, ఆయన సానుకూలంగా స్పందించడనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. మీరు కొంచెం స్పందించాలంటే, మీరు మాట్లాడాలంటే ఆయన ఎప్పుడైనా బాధ్యతారహితంగా స్పందిస్తాడు. మా విషయం పైన బాధ్యత ఆయన ఎప్పుడూ ఒక ఖచ్చితమైన హామీ ఇవ్వడు. నల్గొండలు ఒత్తిడి పెడుతున్నారు. ఒకసారి నల్గొండ మంత్రుల తనకి లేకపోతే ప్రజాప్రతినిధుల తరపు అంటే అప్పటికప్పుడు బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే గారు శ్రీ బాలునాయక్ దగ్గరకు పోయినాం. సార్ ఇట్లా సంగతి అంటే ఆయన కూడా ఏం చెప్పిండంటే, నేను ఒక టెక్నికల్గా ఒక ఆఫీసర్ని కాదు, నేను ఒక ఎమ్మెల్యేని, దాన్ని మీరు సామర్థ్యం తగ్గించంటారు కదా, దానికి ఎంతవరకు అది కరెక్ట్ అవుతుందని నేను అధికారులతో మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటాను. ఆయనతో మాట్లాడి వచ్చిన తర్వాత 26 తారీఖు నాడే ప్రాథమిక నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది? సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చిన బిఫోరే వచ్చింది. అంటే మేము ఊరోళ్ళమంతా ఇదే హడావిడ్లు ఉంటాము, ఇదే అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ పచ్చి మోసం చేసింది మమ్మల్ని. దీనికి నిరసనగానే మా సమస్య మీద బాధ్యతారహితంగా స్పందించిన తీరు ప్లస్ ఆర్ఎండ్ఆర్ మా మాటలు పట్టించుకోకుండా, మా బాధ పట్టించుకోకుండా, మా ఆవేదన పట్టించుకోకుండా ఆర్ఎండ్ఆర్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల పైననే దానికి నిరసనగానే సర్పంచ్ ఎన్నికలు మూకముడిగా తీర్మానించిన మా ఎర్రవల్లి గ్రామ పంచాయతీలో డిసెంబర్ 2 నుంచి 17 వరకు రిలే దీక్షలు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి శాంతియుతంగా చేసాం. ఆ తర్వాత దీని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా పౌర సమాజం నుంచి, మేధావుల నుంచి, వివిధ ఆర్గనైజేషన్ల నుంచి, కుల సంఘాల నుంచి, అన్ని సంఘాలకు వెళ్ళి ఒక మద్దతు కూడగట్టుకొని ఈ సమస్యను చాలా ముందుకు తీసుకెళ్తాం. ఈ సమస్య కేవలం ఒక ఎర్రవల్లికే పరిమితం కాదు. ఈ విషయం మీద సెక్రటరియట్లో కూడా మేము సీఎం పేసీలో ఇచ్చినాము. ఈ ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్లో ఈ 2 గ్రామాలు ముంపు గురకాకుండా ఉండాలంటే కొంచెం మాకు సంబంధిత అధికారులకు మీ ఆదేశాలు జారీ చేయండి. అది ఈఎన్సీకి లెటర్ ఫార్వర్డ్ అయింది. దాన్ని కూడా పట్టించుకోకుండా, ఒక సీఎం పేసి నుంచి పోయిన లెటర్ను కూడా రెస్పెక్ట్ లేకుండా, మా బాధ అర్థం చేసుకోకుండా ఆర్ఎండ్ఆర్ ప్రాథమిక నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు? తక్షణమే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ రద్దు చేయాలి. ప్రజాస్వామ్యంలో ఒక నామినేషన్ పడకుండా ఉండాలంటే ఇంతకన్నా ఒక పెద్ద శాంతియుత నిరసనలు అనేది ఉండదు. మేము ఎక్కడ హింసకు తోడిస్తలేము, అహింస ప్రకారమే చేస్తున్నాం. ఎర్రవల్లి తండాలను ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ ముంపులో గురికాకుండా ఉండాలి. మళ్ళీ ఒకసారి సర్వే చేయాలి ఫస్ట్ డిమాండ్. ఆ తర్వాత ఆర్ఎండ్ఆర్ ప్రాథమిక నోటిఫికేషన్ కంప్లీట్గా రద్దు చేసి మాతో చర్చలకు రావాలి. అవసరమైతే స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి,
కలెక్టర్ గారు కూడా వచ్చి మాతో చర్చలు జరిపిన తర్వాతనే మేము ఎలక్షన్కి వెళ్తాం. అప్పటి వరకు మేము ఎలక్షన్కి వెళ్ళాం. దగ్గరికి ఇప్పుడు అధికారులు కానీ ఎవరైనా వస్తే మీకు కావాల్సినటువంటి హామీ ఇస్తే ఎన్నికలకు పోతారా? కావాల్సిన హామీ అంటే మాకు ఖచ్చితమైన హామీ కావాలి. ఖచ్చితంగా R&R ప్యాకేజీ, ప్రస్తుతానికి R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ రద్దు చేయాలి. ఆ తర్వాతకి చర్చలకు వచ్చినప్పుడు మా డిమాండ్ చెప్పుకుంటే దాన్ని బట్టి మేము రేపు ఏంటిది మీ భూమి పోతుందంట, ఇల్లు పోతుంట, ఏం చెప్తావు మరి? గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలకు పోతారా లేకపోతే మీ భూమి కాపాడుకోవాలి? మేము మా భూములు చిలకలు పోయినామని మాకు ఇంతకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. అయితే ఈ ఆధార్ కార్డులు మా అకౌంట్లో తీసుకొని మాకు రైతు బంధు ఇవన్నీ వేసి మాది రిజర్వాయర్ అని కాలువని కన్ఫర్మ్ చేసి మాకు రిజర్వాయర్కి డబ్బులు అనుకోకుండా వేసారు. మాకు గవర్నమెంట్ మాత్రం మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేసి మమ్మల్ని కాపాడి మా ఊరు మాకు చిలకలు భూములు మాకు నిలబడి మాకు ఒక న్యాయం చేయాలని కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న టైంలో ఇప్పుడు దీక్షలు చేస్తుండ్రు, మీకు ఏం డిమాండ్ చేస్తుండ్రు? ఎందుకు న్యాయం చేయలేదు కాబట్టి మేము వద్దు అనుకుంటున్నాం. సర్పంచ్ మేము రద్దు చేస్తాం. సర్పంచ్ మాకు వద్దు. సర్పంచ్ మాకు ఏది పోయినా ఊరు పోతుందని మాకు సర్పంచ్ అసలు వద్దు. మాకు మేము రద్దు చేయాలనుకున్నాం, రద్దే చేస్తాం. మాకు సర్పంచ్ ఊళ్ళో మాకు రోడ్ వస్తే ఊరు పోతుంది అంటున్నారు, ఓ ట్యాంక్ వస్తే ఊరు పోతుంది అంటున్నారు. మాకేంది లేదు. సర్పంచ్ గెలిచి మాకేమన్నా న్యాయం చేసిండా? మాకు సర్పంచ్ వద్దు. ఎవరు వేసినా కానీ తలకాయలు ఎగురుతాయి. నామినేషన్ దొంగతనం చేసినా తలకాయలు ఎగురుతాయి. ఉండయి ప్రాణాలకు తెగించుతాం కానీ మాకు భూమికి తప్ప మాకు జాబులు లేవి. మా పిల్లలకు జాబులు లేవు. మాకు ఈ కష్టం తప్ప ఇంకో కష్టం తెలియదు. మేము వేరే ఊరు ఎత్తికి తెలియదు. మేము మాకు అసలు బయటికి వెళ్ళేది తెలియదు. ఈ భూమి ఇడిచి ఈ చిలకలు ఇడిచి మేము ఏం చేసుకో బతకాలి? దానికి ఏం న్యాయం చేస్తుంది గవర్నమెంట్ మాకు? సార్ మేము గతంలో R&R కొరకు రద్దు చేయాలని ఒక కోరిక మాది. ఊరు తాండా కలిసి ఉండాలి. మా తాతల ముత్తాతల నుండి కలిసి ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా మేము అందరం కలిసి ఉండాలనే మా డిమాండు. ఇంకోటి మా పోయిన పొలాలు రిజర్వే వద్దు, గోకారం చెరువు సార్, పక్కన గోకారం చెరువును కొంచెం సామర్థ్యం పెంచి పెద్దగా చేసుకుంటే ఇంకా మంచిగా సంతోషంగా ఉంటుంది సార్. అదే ఇక్కడ ఉన్న రైతులు మొత్తం 80% మొత్తం రైతులే సార్. మొత్తం రైతులు దాని అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మేము ఎంతవరకైనా ఎలక్షన్లకు వెళ్ళాం, ఎలక్షన్లు చేయం, రద్దే చేస్తున్నామని మనది. మాకు ఎలక్షన్లు వద్దు. మీ ఊరికి ఏదైనా ఎన్నికైనా కానీ మీ ఊరే పోతుంది కదా అంటారు. ప్రతిదానికి ఊరు పోతుందని మళ్ళీ ఏ స్కీమ్ అనేది లేదు గవర్నమెంట్కి వెళ్ళి. ఏ స్కీమ్ లేనప్పుడు ఇంకా సర్పంచ్ ఎందుకు, మాకు ఈ పదవులు ఎందుకు? కానీ ఆ సర్పంచ్ గెలిచి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రాకుండా మా నిలబడే సర్పంచ్లను కాపాడుకోనికే మేమందరం మాట్లాడుకొని అందరం మనం ఇట్లా కట్టుకట్టుగా ఉండాలి. బహిష్కరించుకుంటున్నామని అందరం మనస్ఫూర్తిగా కోరుకొని బహిష్కరిస్తున్నామని ఎలక్షన్లను. మొత్తంగా చూసినట్టయితే ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్కి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో దాని సామర్థ్యాన్ని తగ్గించకపోతే పూర్తి స్థాయిలో ఇవన్నీ మునిగిపోతాయి కాబట్టి మాకు మోసపూరితమైన మాటలు చెప్పేసి ఈ గ్రామాన్ని ముంచే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. మా భూములు మా ఇండ్లే మాకు ముద్దు, ఈ ఎన్నికలు వద్దు అని చెప్పేసి కూడా ఇక్కడ ఈ ఎర్రవల్లి తండాకు సంబంధించినటువంటి గ్రామస్తులు మూకుమ్మడిగా తీర్మానం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. R&R ప్యాకేజ్ మాకు తెలియకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని రద్దు చేయాలి. అధికారులు వాళ్ళు మా గోడును వినడమే కాకుండా మా డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరిస్తేనే మేము ఎన్నికలకు సహకరిస్తాం, ఈ రిజర్వాయర్కు సహకరిస్తాం. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ శాంతియుతంగా నోటిఫికేషన్ రోల్ చేస్తాం. తర్వాత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మరింత పూర్తి స్థాయిలో మా గ్రామాన్ని మా భూములను కాపాడుకుంటామని చెప్పేసి కూడా ఎర్రవల్లి తండాకు సంబంధించినటువంటి రిలే దీక్షలు చేస్తున్నటువంటి గ్రామస్తులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా ఎర్రవల్లి గ్రామం నుంచి.